హాయ్ అండి. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే అది భాగ్యనగరంలో దాదాపు 70% మధ్యతరగతి కుటుంబాలుండే కాలనీ. కొన్ని ఇళ్లలో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ ఆర్థికంగా పెరుగుతున్న ధరలను తట్టుకోలేని కుటుంబాలైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గుట్టుగా కాలం గడుపుతున్నవి కొన్ని కుటుంబాలు. వీరిద్దరికీ భిన్నంగా ఒకరు ఉద్యోగానికెళ్తే మరొకరు ఇంటి నుంచి ఏదో తెలివిగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ తమ వాక్చాతుర్యంతో నెట్టుకొస్తున్న కుటుంబాలు కొన్ని. వెరిసి అందరివి ఇంచుమించు ఒకలాంటి జీవితాలైనా అది ఒప్పుకోటానికి ఇష్టపడిన సగటు మధ్యతరగతి మనుషులు. అలాంటి కాలనీలో ఒక 4 కుటుంబాల గురించే ఈ కథ. అది 5 అంతస్తులున్న అపార్ట్మెంటు, ఫ్లోర్కి 8 ఫ్లాట్సు. సమయం ఉదయం 8 గంటలు. ఒక పక్కన పప్పులో పోపు పెడుతూ మరో పక్క నుంచి స్కూల్కి వెళ్ళవలసిన పిల్లాడికి వాటర్ బాటిల్ నింపుతూ ఏమిటో 8 అయినా ఈ పనిది రాదు. ఎక్కడ తగలడిందో. ప్రతి వాళ్ళింట్లోనూ గంటసేపు పనిచేస్తుంది. మన ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం అలా పైపైన కానిచ్చేసి అరగంటలో మాయమైపోతుంది. ఒక్క గిన్నె వదలదు. ఇల్లు సరిగా తుడవదు. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, కనీసం ఒక్కళ్ళైనా అదొచ్చినప్పుడు దగ్గర నుండి పని చేయించరు. నాకేమో ఈ వంట ఇంట్లోనే సరిపోతుంది. ఒసే ప్రణవి, ఒకసారి ఆ ప్రసన్నాంటికి ఫోన్ చేయి, వాళ్ళ ఇంట్లో ఉందేమో అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్న కూతురికి గట్టిగా అరిచి చెప్పింది. అబ్బా, ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? చిన్నగా చెప్పవచ్చుగా. ఊరంతా వినపట్టి అరుస్తున్నావు. అయినా నా కాలేజ్ బస్ టైం అయింది. ఇక్కడి నుంచి బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్ళటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. నేను వెళ్తున్నా, బాయ్. నాన్నని ఫోన్ చేసి కనుక్కోమను అంటూ కాలేజ్ బ్యాగ్ వేసుకుని బాయ్ అంటూ వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న అత్తగారు కోడలు రేవత్తు. పోనీ నేను చెయ్యనా ఫోను అన్నారు. మీరెందుకు అత్తయ్య గారు, ఆయనేరి అంటూ కిచెన్లోంచి అడిగింది. వాడు షేవ్ చేసుకున్నాడనుకుంటా అన్నారు అత్తగారు. ఇంతలో అమ్మ, నా వ్యాన్ టైం అయిపోయింది అంటూ కొడుకు చింటూ అరిచాడు. అయిపోయిందిరా, ఇదిగో ఆఖరి చపాతి ఇస్తున్నాం అంటూ కొడుక్కి గబగబా బాక్స్ సర్ది కొంగుతో ముఖం తుడుచుకుంటూ వాటర్ బాటిల్ బాక్స్ తీసుకువచ్చి బ్యాగ్లో పెట్టి, పద నేను వస్తా కిందకి అంది రేవతి. నువ్వు వద్దమ్మా, నేనేం చిన్నపిల్లవాణ్ణి కాదు, ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారు అంటూ రేవతి పిలుస్తున్న వినిపించుకోకుండా గబగబా లిఫ్ట్ నొక్కి వెళ్ళిపోయాడు. ఇంతలో భర్త పిలుపులకి టిఫిన్ ప్లేట్లో పెట్టి తీసుకువెళ్ళి ఇస్తూ, నేను ఎన్నిసార్లు చెప్పినా నా కష్టం మీరు అర్థం చేసుకోరు. అందరూ డిష్ వాషరు, ఇల్లు క్లీనింగ్ చేసుకునే మిషన్లు కొనుక్కున్నారు. నేనేమో ఇంకా ఈ పనమ్మాయి కోసం పడిగాపులు. అది రోజుకొక టైంకి వస్తుంది. ఒక్కొక్కప్పుడు చెప్ప పెట్టకుండా మానేస్తుంది. ఇంట్లో ఎవరు ఇక్కడ చెంబు అక్కడ పెట్టరు. చస్తున్నాను ఒక్కదాన్ని చేసుకోలేక అంటూ మొదలెట్టింది. టిఫిన్ తింటున్న పార్వతీశం, ఇక ఆపు రేవతి, రోజు ఇదో జపమైపోయింది నీకు. ఇప్పుడెందుకంత హైరాణ పడుతున్నావు? ఈ మధ్య నీకు బాగా విసుగెక్కువైపోయింది. ఎవరో ఏవో కొనుక్కున్నారని మనం కొనుక్కుందామంటూ రోజు నసాం. పిల్లలిద్దరికీ ఫీజులు రోజు రోజుకి పెరుగుతున్నాం. పెట్రోల్ ధర, గ్యాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయనుకున్నావు డబ్బులు? ఏమన్నా అంటే కార్డు మీద కొందామంటావు. వాడేమన్నా ఊరికే ఇస్తాడా డబ్బులు? నడ్డి విరిగేటట్టు వడ్డీ వేస్తాడు. నాకు తెలుసు ఇన్ని పనులు ఒక్కదానివి చేయటం కష్టమని. కొంచెం టైము అటు ఇటు అయినా వస్తుంది పనమ్మాయి. ఈలోగా ఒక 10 నిమిషాలు స్థిమితంగా కూర్చొని టిఫిన్ తినేసి ఆ కాల్షియం టాబ్లెట్స్ వేసుకున్నావనుకో, నీకు కొంచెం ఆ కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఊరికే హైరాణ పడిపోయి మిగతా వాళ్ళని గాబర పెట్టుకు అంటుండగా బెల్ మోగింది. అదిగో పనమ్మాయి సీతాలు వచ్చినట్టు ఉంది చూడు అన్నారు. ముఖం ముడుచుకుని వెళ్ళి తలుపు తీసి ఎదురుగా సీతాలను చూడగానే అప్పటిదాకా ఉన్న విసుగు మాయమైపోయింది రేవతికి. వస్తూనే, సారీ అమ్మా, ఆ 5వ ఫ్లోర్ అమ్మకి పాపం నిన్న ఆఫీస్లో పని ఎక్కువైపోయి రాత్రి లేటుగా వచ్చిందట. పొద్దున్నే పిల్లాడికి చదువు చెప్తూ టైం చూసుకోలేదట. నన్ను చూసి అమ్మో 7 అయిందా అంటూ స్టవ్ మీద పెట్టిన పాల గిన్నె పొరబాటున చేతిలో తీసేసింది. చెయ్యి సురుక్కుమనేటప్పటికీ గిన్నె వదిలేసింది. ఆ 7 పాలు కాలి మీద పడిపోయినాయి. ఇంకాసేపుంటే ఆ చిన్న పిల్లవాడి మీద కూడా పడిపోయేవి. ఆ అమ్మకి కాలి చర్మం అంతా కవిలిపోయింది. నిలబడలేకపోయింది. నాకే జాలేసి అదంతా తుడిసి మళ్ళీ పాలు తెప్పించి ఆ పిల్లోడి కూతుంత పాలు కలిపి
ఆ యమ్మకి 4 చపాతీలు, ఆ బాబుకి టిఫిన్ అది చేసొచ్చాను. అందుకే లేట్ అయింది అని సంజాయిషి ఇచ్చింది. హా! ఎప్పుడు నువ్వు వాళ్ళింట్లోనే గదా ఉండేది. ఏమో, ఇద్దరు మనుషులకి ఎంత పనుంటుందే. వాళ్ళింట్లో గంటలు గంటలు చేస్తావు. ఇక్కడ మా ఇంట్లో సంగతి తెలుసుగా. అన్నీ నేనే చేసుకోవాలి అని విసుక్కుంది. అయ్యో, అలా ఏం లేదమ్మా. చిన్నపిల్లాడు ఒక పక్కన, ఆ అమ్మకి ఇంటికొచ్చినాక ఆఫీస్ కార్ నుంచి తెగ ఫోన్లొత్తూనే ఉంటాయి. అగో మీ పాప సూతారే ల్యాప్టాప్ అదెట్టుకొని కూర్చొని ఇంకో పక్కన పసిపిల్లవాడిని చూసుకుంటూ ఉంటారు. పోనీలే అని నాకు తోసిన సహాయం చేశానమ్మా అంటూ పనిలో పడింది సీతాలు. ఈలోగా పార్వతీశం ఆఫీస్కి వెళ్ళిపోవటం, అత్తగారి స్నానం జపం అన్నీ అయిపోయి ఆవిడ మానానావిడ భక్తి టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చున్నారు. పనమ్మాయి వెళ్ళిపోతూ, అమ్మా నేను వెళ్తున్నా, పాప పాత బట్టలేమైనా కొంచెం ఉంటే తీసిపెట్టండమ్మా, మా చిన్నదానికి సరిపోతాయంది. చూస్తాలే అనేసి పనమ్మాయి వెళ్ళగానే తలుపులేసుకుని దేవుడికి దీపం పెట్టి హడావిడిగా వచ్చి ఫోన్ తీసుకుంది. అది చూసిన అత్తగారు సుశీలమ్మ గారు నిట్టూర్చి, ఈ అమ్మాయికి అలవాటు పోతే బాగుండు అని మనసులో అనుకుని, అమ్మా రేవతి, 2 రోజుల నుంచి నడుము నొప్పులు అంటున్నావుగా, కొంచెం సేపు నడుము వాల్చకూడదు, లేచాక ఫోన్ మాట్లాడుకుందువు, ఇప్పటికే ఎలాగూ పని లేదుగా అన్నారు. అంజలివి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయత్తయ్య, ఎందుకు చేసిందో ఏమో కనుక్కుందామని చేస్తున్నాం, పడుకునే మాట్లాడతాలేండి అంటూ బెడ్రూమ్లోంచి గట్టిగా అరిచింది. నాకేమన్నా చెవుడనుకుందో ఏమో అంత గట్టిగా అరుస్తుంది. ఎలాగో ఇక భోజనాల సమయం దాకా ఆ ఫోన్లో గాసిప్ మానదు. కంఠశోష తప్ప నాకెందుకొచ్చింది అనుకుని ఆవిడ టీవీలో మునిగిపోయింది. అంజలి అదే అపార్ట్మెంట్లో మొదటి ఫ్లోర్లో ఉంటుంది. తనకి 2 పిల్లలు, భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి. రేవతి, అంజలి, తులసి ఇంకా భవానీ, వీళ్ళ నలుగురు అదే అపార్ట్మెంట్లో ఉండే స్నేహితులు. వీళ్ళ నలుగురికి నిత్యం అపార్ట్మెంట్లో ఎవరో ఒకరి మీద గాసిప్ చేసుకోవటం దినచర్య. ఎవరు దొరకకపోతే వీళ్ళలో వీళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు మరొకరికి చెప్పొద్దంటూ మాట్లాడుకుంటారు. వీళ్ళు నలుగురు కలిసి నిత్యం గాసిప్ చేసుకునే వ్యక్తి 5వ ఫ్లోర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తన 4 ఏళ్ల పిల్లాడితో ఉంటున్న కిరణ్మయి. రేవతి భర్త అప్పుడప్పుడు రేవత్తో, మీ దుష్ట చతుష్టయం ఇవాళ ఎవరిని టార్గెట్ చేస్తారేమిటి అంటూ ఆట పట్టిస్తాడు. ఆ మాటకి రేవతికి మహా కోపం వస్తుంది. మేమేం ఎవరి గురించి మాట్లాడుకోం, ఏదో మంచి చెడు అంతే, మీకేం నొప్పి అంటుంది ఉడుక్కుంటూ. భవానీ ఇక తులసి ఇద్దరు 3వ ఫ్లోర్లో ఉంటారు. స్వతహాగా మంచివాళ్లే కాని విపరీతమైన గాసిప్ చేసే చెడ్డలవాటు ఈ నలుగురికి ఉంది. ఎవరికైనా సహాయం కావాలన్నా పండగలకి పబ్బాలకి అన్నిటికీ అపార్ట్మెంట్లో అందరికంట ముందర ఉంటారు. నోములు, వ్రతాలు, పార్టీలు, షాపింగ్లు, డైటింగ్లు, యోగాలు ఒకటి కాదు రకరకాలు, అన్నీ నలుగురు కలిసి చేస్తారు. అందరివి సొంత ఇల్లే, ఎవరికి పెద్ద బాదరబందీలవి లేవు. కానీ ఒకళ్ళకొకళ్ళు తామేదో ఇంట్లో అత్తగారులతోటి పిల్లలతో తెగ కష్టపడిపోతున్నామంటూ వాళ్ళ గోడు చెప్పుకొని సేద తీరుతారు. తులసి వీళ్ళందరికంటే ఒక 5 సంవత్సరాలు పెద్దది. మిగతా ముగ్గురు 43 నుంచి 45 మధ్య వయసు వాళ్ళు. తులసికి ఒక కూతురు, కొడుకు. ఈ మధ్యనే కూతురికి నిశ్చితార్థమైంది. ఆ టైంలోనే కిరణ్మయి ఆ అపార్ట్మెంట్ కొత్తగా వచ్చింది. వచ్చిన కొత్తలో లిఫ్ట్లో తులసితో పరిచయమయ్యి నిశ్చితార్థం రోజున భోజనానికి పిలిచింది కిరణ్మయిని. తను, నాకు ఆఫీస్ ఉందా ఆంటీ, కుదరదు, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఒకసారి చూడ్డానికి వస్తాను అంది. రానన్నందుకు కాదు కానీ తన్ని ఆంటీ అని పిలిచిందని కిరణ్మయి అంటే పీకల దాకా ద్వేషం పెంచుకుని తులసి. మిగతా ముగ్గురిని అక్క అని పిలుస్తుంది, నన్ను ఆంటీ అంటుంది అని కసి పెంచుకుని అప్పటినుంచి ఆ అమ్మాయి గురించి ఉన్నవి లేనివి చెబుతూ మిగతా ముగ్గురికి కూడా ఆ పిల్ల అంటే ద్వేషం పెంచింది. వచ్చిన కొత్తలో వాచ్మెన్ని ఎవరైనా పనమ్మాయి ఉంటే చెప్పమని అడుగుతున్నప్పుడు అప్పుడే అటుగా వచ్చిన సీతాలు అది విని, నేను చేత్తా అమ్మా అంటూ కిరణ్మయి ఇంట్లో పనికి చేరి అందరికంటే ముందర వాళ్ళింట్లో పనిచేసి తర్వాత రేవతి ఇంటికి, అంజలి ఇంటికి వెళ్తుంది. కిరణ్మయి మీద కోపంతో సీతాల్ని మానిపించి మరొక పనమ్మాయిని పెట్టుకుని నానా తిప్పలు పడుతుంది తులసి. ఆ మాట పైకి ఎవరి దగ్గరన్నా అంటే లోకువ కడతారని తన పనమ్మాయి గురించి బోలెడు గొప్పలు చెబుతూ ఉంటుంది మిగతా ముగ్గురు దగ్గర. భవానికి మొదటి నుంచి పనమ్మాయి అలవాటు లేకపోవటంతో తనకే బాధ లేదు. వీళ్ళ నలుగురు
ఇక్కడివక్కడ అక్కడివిక్కడ మోస్తూ ఆ నేరం పనమ్మాయి మీద నెడతారు. భవానీ భర్త రాజేషు ఫార్మా కంపెనీలో చేస్తాడు. అతంది షిఫ్ట్ ఉద్యోగం, విపరీతమైన కోపం. ఇలాంటి కబుర్లు అవి చెప్తే ఊరుకోడు. దాదాపు అదే కోవకి చెందుతాడు రేవతి భర్త పార్వతీశం. కాకపోతే ఇతను కోప్పడకుండా వెటకారంగా చురకలంటిస్తాడు భార్య రేవతికి. కొడుకు 9వ తరగతి, కూతురు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం. ఏ అడ్డు అదుపు లేకుండా ఇష్టరాజ్యంగా ఉంటుందంజలి. భర్త వినోద్ అప్పుడే ఎదుగుతున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారి. 2 పిల్లలు, కొడుకు కూతురు. కొడుకు ఇంటర్ 2వ సంవత్సరం, కూతురు 8వ తరగతి చదువుతుంది. భవానికి 2 అమ్మాయిలు, చాలా ఒద్దికగా ఉంటారు. ఒక పిల్ల 10వ తరగతి చదువుతుంది, ఇంకొక పిల్ల ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుంది. తులసి కూతురు డిగ్రీ అయ్యి చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొడుకు ఎంబీఏ అయ్యి ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇలా అంత బాగానే సాగిపోతుందనగా కరోనా కష్టకాలం వచ్చింది. పొద్దున్నే కాలింగ్ బెల్ మోగటంతో మిక్సీలో పచ్చడి చేస్తున్న భవాన్ని చేయి తుడుచుకుంటూ రాబోతుంటే, నేను చూస్తాలే, నువ్వు నీ పని చూసుకో అంటూ అక్కడే కూర్చొని పేపర్ చదువుకుంటున్న భవానీ భర్త రాజేష్ లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా తులసి నించొని ఉంది. భవానీ లేదా అన్నయ్య గారు అని అడిగింది. ఒక్క నిమిషం అంటూ రాజేష్ లోపలికొచ్చి భవాన్తో, మీ ఫ్రెండ్ తులసి వచ్చింది చూడు, పొద్దున్నే మీటింగ్ పెట్టకు, తొందరగా పంపించేసేయి, టిఫిన్ అయిపోతే నేను తిని ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. అలాగే అంటూ బుర్ర ఊపి తలుపు దగ్గరకొచ్చింది. ఏంటి తులసి పొద్దున్నే అని అడిగింది. ఏం లేదే, ఆ దిక్కుమాలిన కరోనా ఆ కిరాణా షాపు చుట్టుపక్కల ఎవరికో వచ్చిందట. ఆ చుట్టుపక్కల మొత్తం బారికేడ్స్ పెట్టేసి కంటైన్మెంట్ జోన్ అని బోర్డు పెట్టి ఎవరిని వెళ్ళనివ్వట్లేదట. మా వారు పొద్దున్నే పాలకని వెళ్తే తెలిసింది. ఇప్పుడు కాఫీ చుక్క తాగుదామంటే పాలు లేవు. నీ దగ్గర ఒక ప్యాకెట్ ఉంటే ఇస్తావేమో అని. మా వాడు సూపర్ మార్కెట్కి వెళ్ళి తెస్తానన్నాడు, తెచ్చాక ఇచ్చేస్తాం అంది కొంచెం మొహమాటంగా. ఉండు ఒక్క నిమిషం అంటూ ఫ్రిడ్జ్లోంచి ఒక పాల ప్యాకెట్ తీసుకిచ్చి, ఇప్పుడే తోడుపెట్టడానికి కాద్దామనుకుంటున్నాం, ఆయనకి పెరుగులేంది గడవదు అంది భవానీ లౌక్యంగా. చాలా థ్యాంక్స్, మా వాడు తేంగానే ఇచ్చేస్తా అంటూ వెళ్ళిపోయింది తులసి. రాజేష్ విసుక్కుంటూ, వాళ్ళు కూడా మనలాగా పాలవాణి పెట్టుకోవచ్చుగా, పొద్దున్నే నిద్రమొహంతో లుంగి కట్టుకొని ఆ కిరాణా షాపులెంబట వెళ్ళనక్కర్లేకుండా ఫ్రెండ్ అంటావుగా, ఇలాంటి సలహాలు ఇవ్వవేంటి మీ ఫ్రెండ్కి అన్నాడు. అది ఇస్తుంది నాకు సలహాలు, మీరు వాటిని అమలుపరచనిస్తారా? వాళ్ళు అంతే అంటూ రాజేష్ నోటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది భవానీ. అవును, ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా, బోల్డ్ జీతం, బెనిఫిట్స్ అవి ఉంటాయి. అయినా ఆవిడ మన దగ్గరికి అన్నిటికీ అప్పుకెందుకు వస్తుంది అన్నారు రాజేషు. మీరు నన్ను అంటారు గాసిప్ చేస్తానని, కానీ మీరు పైకి కనపడరు. మీకు అందరి విషయాలు కావాలి. అయినా మనకెందుకు, వాళ్ళకి ఎంత జీతం వస్తే, మనం ఎప్పుడన్నా పని మీద బయటికెళ్ళి ఆలస్యం వస్తే మన పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటుంది, వేడివేడిగా ఏదన్నా చేసి పెడుతుంది. ఒక పాల ప్యాకెట్కి అంత ఇదైపోవనక్కర్లేదు. ఏదన్నా ఇచ్చి పుచ్చుకుంటేనే ఇరుగు పొరుగు. పొద్దున వెళ్తారు, రాత్రొస్తారు, మీకేం తెలుస్తాయి ఇలాంటివి అని ఘాటుగా జవాబిచ్చింది భవానీ. సర్లే, నాకెందుకొచ్చింది, నువ్వే మళ్ళీ కష్టపడతావని అన్నాను. ఆవిడ తిరిగివ్వకపోతే నువ్వే సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు రాజేషు. పిల్లలు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోవటంతో భర్త వెళ్ళిపోగానే పనిలో పడింది భవానీ. మధ్యాహ్నం అవుతుంటే భర్త దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రాత్రి ఫ్లాట్కి తల్లి తండ్రి ఢిల్లీ నుంచి వస్తున్నారని, అక్కడ మొత్తం లాక్డౌన్ పెట్టడం వల్ల కొన్ని రోజులు ఇక్కడే ఉంటారని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కబురు విన్న భవానికి గుండెల్లో రాయిపోనట్లయింది. ఇప్పటికే చాకిరి ఎక్కువైపోయింది. ఇక అత్తగారు మామగారు వస్తే సాయంత్రం అలా కొంచెం సేపు ఫ్రెండ్స్ ముగ్గురితో కలిసి వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకునే తీరుబడి కూడా ఉండదు. ఏమిటో అసలు 4 రోజుల నుంచి అందరు కరోనా కరోనా అంటున్నారు. ఏం జబ్బో ఇది, నా ప్రాణానికి వచ్చి పడింది అని వంటింట్లో సామాన్లన్నీ చూసుకుని భర్తకి ఫోన్ చేసింది. ఏమండి, ఇంట్లో పెద్దగా సరుకులు లేవు, మనకే కదా మరో 10 రోజులు గడిపేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడే ఉంటారంటున్నారు, కొన్ని సరుకులు తెచ్చుకోవాలి, పొద్దుగాలుగా రండి అంది. నాకు కుదరదు, మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళని తీసుకువెళ్ళు అని ఫోన్ పెట్టేశారు రాజేషు.
ఇక చేసేదేం లేక వెళ్ళి తులసి వాళ్ళ బెల్లు కొట్టింది. తులసికి విషయమంతా చెప్పి కొంచెం సాయం రావే అంటూ దీనంగా అడిగింది. అలాగేలే అంటూ రేవతికి అంజలికి కూడా ఫోన్ చేసింది. సరే నలుగురం కలిసి వెళ్దామనుకొని అన్నట్టుగానే సాయంత్రం 4 గంటలకి అపార్ట్మెంట్ కిందకి దిగారు. వీళ్ళు దిగేటప్పటికి అప్పుడే సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు, ఇంచుమించు 6 అడుగుల పొడుగు, చామంచాయ రంగులో హుందాగా ఉన్న ఒకతను భుజానికి ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని పెద్ద సూట్ కేసుతో క్యాబ్ దిగాడు. వీళ్ళ వెనకాలే లిఫ్ట్లో దిగిన పని మనిషి సీతాలు అతనికి ఎదురుగా వెళ్ళి, ఇదిగోనండి మీ ఇంటి తాళాలు అంటూ అతనికిచ్చి వెళ్ళబోతుంటే, రేవతి ఎవరే సీతాలు అతను? ఎవరైనా కొత్తగా దిగారా మన ఫ్లాట్లో అని అడిగింది. లేదమ్మా, అతను మన 5వ ఫ్లోర్ అమ్మ భర్త, బెంగళూరులో ఉంటారు. ఇప్పుడు అదేదో కొత్త రోగం వచ్చిందట కదమ్మా, అందుకని ఆఫీస్కి రావద్దని ఇంటికాటి నుంచి పని చేయమన్నారట. ఇంటికాటి నుంచి అయితే ఎక్కడి నుంచైనా పర్లేదు కదా, ఇక్కడైతే ఇద్దరం కలిసుండొచ్చని వచ్చేసినారు. పొద్దున ఆయమ్మ ఇంటి తాళాలు నాకిచ్చి సాయంత్రం సారొత్తారు ఇచ్చి పొమ్మంటే ఇవ్వటానికొచ్చానండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదేం విచిత్రం, ఇంటి నుంచి పనిచేయటం ఏమిటి? ఉద్యోగం ఊడిపోయిందేమో, అలా చెప్పలేక పనమ్మాయి కదా, ఎలా చెప్పినా వింటుందని దానికలా చెప్పి ఉంటుంది అంతులసి. అదే అయి ఉంటుంది అంది రేవతి. లవ్ మ్యారేజ్ అట కదా, ఇక నుంచి ఆవిడ గారు సంపాదిస్తే వీడు కూర్చొని పిల్లాన్ని చూసుకుంటూ ఇంట్లో పడుంటాడేమో అంది తులసి. పోనీలేవే మనకెందుకు అంది భవానీ. అవునే, మీ అత్తగారు మామగారు అక్కడ సుఖంగా ఉన్నారు. మీ బావగారు వాళ్ళు బోళ్ళు డబ్బున్న వాళ్ళంటావు కదా, అలాంటిది తల్లి తండ్రిని మాటి మాటికి మీ ఇంటికి పంపించేస్తారేమిటి అంది అంజలి. అవునే, మా అత్తగారు కూడా మాకు అక్కడ వేరే బెడ్రూమ్ కూడా ఉంది అంటారు. ఇక్కడ మాదేమో 2 బెడ్రూమ్ ఫ్లాటు. పిల్లలిద్దరు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళని హాల్లో పడుకోమంటే వినరు. ఏం చేయాలో ఏమో అంది భవాని బెంగగా. అవునే, నీకు పనమ్మాయి కూడా లేదు, కష్టమే చాకీర్తో అంది అంజలి. అందరూ కలిసి భవాన్ని బెదరగొట్టేశారు. ఇంతలో వాళ్ళు వెళ్ళవలసిన సూపర్ మార్కెట్ రాని వచ్చింది. అందరు తమకు కావలసిన సామాన్లు తీసుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేశారు. వీళ్ళ నలుగురు కలిసి మాట్లాడుకునే మరొక వ్యక్తి అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రసన్న గారు. ఆవిడ భర్త ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసి పదవి విరమణ అయిన 4 నెలలకి గుండెపోటుతో కాలం చేశారు. ఆవిడకి 2 ఆడపిల్లలు, పెళ్ళయ్యి అమెరికాలో స్థిరపడ్డారు. ఆవిడది పెద్ద ఇల్లు, 3 బెడ్రూమ్స్, ప్రతి నెల బోల్డ్ పెన్షన్ వస్తుంది. సొంతిల్లు కానీ ఆ అపార్ట్మెంట్లో ఎవరికి పిల్లికి బిచ్చం పెట్టదని ప్రసిద్ధి. సీతాది మొదట కిరణ్మయి వాళ్ళింట్లో పనిచేసి, తర్వాత రేవతి ఇంటికి, తర్వాత అంజలి వాళ్ళింట్లో చేసి చివర్న ప్రసన్న గారింటికి వెళ్తుంది. అక్కడ ఆవిడ అప్పుడప్పుడు సీతాలకి మధ్యాహ్నం భోజనం కూడా పెడుతుంది. దాని కష్టం సుఖం అన్నీ ఆవిడకు చెప్పుకుంటుంది. సీతాలికి ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. పిల్లాడు 10వ తరగతి, పిల్ల 9వ తరగతి చదువుతుంది. ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరు స్కూల్ ఫీజుకి పుస్తకాలకి ప్రసన్న గారి డబ్బులిస్తారు. ఈ విషయం ఆవిడ ఎవరికి చెప్పవద్దని వార్నింగ్ ఇచ్చారు సీతాలికి. ప్రసన్న గారు వారంలో 2 రోజులు ఎన్జిఓకి వెళ్లి సహాయ కార్యక్రమాలు అవి చేయటం వ్యాపకంగా పెట్టుకున్నారు. ఈ విషయం గురించి వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ, ఈ వయసులో ఇప్పుడు ఈవిడకి ఇవన్నీ అవసరమా అనుకునేవారు. ఆవిడ ఉద్దేశంలో అన్నిటికన్నా విద్యాదానం మిన్నాం. ఆవిడ కూడా బాగా చదువుకున్న మనిషి. సంవత్సరంలో 6 మాసాలు పిల్లలిద్దరి దగ్గర ఉండి వస్తారు. ఆవిడ కొత్తగా వచ్చిన కిరణ్మయి అంటే చాలా ఇష్టం, తన కూతురు వయసని. మరొక 15 రోజుల్లో భాగ్యనగరంలో కూడా కరోనా కేసు విపరీతంగా పెరగటంతో లాక్డౌన్ పెట్టారు. అందరూ ఇంటి నుంచి పని. అప్పటిదాకా కిరణ్మయి భర్తే వీళ్ళందరికీ కొత్త టాపిక్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు తమ దాకా వచ్చేటప్పటికి 4 ఫ్రెండ్స్ మాట మార్చేశారు. పిల్లలకు కూడా ఆన్లైన్లో క్లాసులు మొదలయ్యాయి. ఇక ఈ నలుగురికి తీరుబడి కరువయింది. ఇంట్లోంచి కదలటానికి లేకుండా అయిపోయింది. ఎక్కడ చూసినా కరోనా గురించి వార్తలు. వీళ్ళుండే కాలనీలో కూడా కరోనా పాకింది. ఒకరోజు సీతాలు, అమ్మ పాప డ్రెస్సులు అడాను కదమ్మా, తీసారా అని అడిగింది. రేవతి కూతురు రూంలోకి వెళ్ళి, ఏమన్నా డ్రెస్సులు నీకు అక్కర్లేని ఉంటే ఇవ్వవేం, పాపం సీతాలు చాలా రోజుల నుంచి అడుగుతుంది అంది. ఏంటమ్మా, ఇప్పుడు ఇంట్లోనే కదా ఉండేది, అవన్నీ నేను ఇంట్లో వేసుకుంటా
అని ఏవో మరి పాతగా ఉన్నవి 4 తీసుకువచ్చి ఇచ్చింది. వెనకాలే వచ్చిన భర్త పార్వతీశం, అదేంటే మరీ అంత పాతవిస్తున్నావు అన్నారు. ఇవే ఎక్కువ నానా అనేసింది కూతురు. చేసేది లేక అవే తీసుకువెళ్ళిచ్చింది రేవతి. ఈ మాటలన్నీ బయట నుంచున్న సీతాలు చెవిలో పడ్డాయి, కానీ ఏం విన్నట్టే ఇచ్చినవి సంతోషంగా తీసుకుని వెళ్ళింది. ఒక 2 రోజుల తర్వాత సీతాలు వచ్చినప్పుడు, అవునే సీతాలు, నువ్వు 4 ఇళ్లలో సంపాదిస్తావు, అది కాకుండా నీ మొగుడు కూడా పనిలోకెడతాడు కదా, మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తావేం? ఆ పైనమ్మాయి ఏదో ఒకటి ఇస్తుంది, ప్రసన్న గారు ఫీజులు కడుతున్నారు, నేను పిల్లలకి బట్టలిస్తాను, అంజలి నేను నీకు చీరలిస్తూనే ఉంటాం కదా, మరి మీ ఇద్దరి సంపాదన ఏం చేస్తావే అని అడిగింది రేవతి. అమ్మా, మీరిచ్చిన బట్టలు మా పిల్లలకు బాగా సరిపోయాయమ్మా, ఇప్పుడు స్కూల్ లేదు కదా, ఇంట్లోనే చదువుకుంటుంది. ఆ పైనమ్మాయి నిన్న ఫోన్ కొనిచ్చిందా మా పిల్లలకి. ఇక డబ్బులంటారా, ఊళ్ళో మా అత్తమామ పెద్దవాళ్ళు ఇక్కడికొచ్చి మాతో ఉండమంటే మీరుండే ఆ చిన్న ఇరికింట్లో మేముండలేం అంటూ మాకున్న 2 ఎకరాల పొలం చూసుకుంటూ ఊర్లోనే ఉన్నారమ్మా. మాకు సరిపడంత ఉంచుకొని మిగతాది వాళ్ళకి పంపిస్తాం. పొలానికి ఎరువులయి కొనాలి కదా, అది కాకుండా ఆళ్ళకు కూడా గడవాలి కదమ్మా అంది. ఇలా మరొక 15 రోజులు గడిచిపోయాయి. ఇంతలో తులసి కొడుక్కి కరోనా వచ్చిందని అంజలి ఫోన్ చేసి రేవతి భవానికి చెప్పింది. అదేంటే పొద్దున మాట్లాడినప్పుడు తులసి ఏం చెప్పలేదు అంది రేవతి గాబరపడుతూ. ఇప్పుడు పోలీసులు వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్ గేటుకి రిబ్బన్ కట్టి బోర్డు పెడితే అనుమానం వచ్చి వాచ్మెన్ పిలిచాడిగా, వాడు చెప్పాడు. మాది ఫస్ట్ ఫ్లోర్ కదా, హడావిడల్లా నాకైనా తెలిసింది అంది. అపార్ట్మెంట్ మొత్తం కంటైన్మెంట్ జోన్ కింద పెట్టి ఎవరిని బయటికి వెళ్ళనివ్వట్లేదు, బయట వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు. అంజలి ఫోన్ పెట్టేశాక రేవత్ అదే విషయం భర్తకి చెప్పి, పాపం నేను ఫోన్ చేసి కనుక్కుంటానండి అని ఫోన్ చేసింది. తులసి ఒకటే ఏడుపు. వాడికి 2 రోజుల నుంచి బాలేదు, బ్యాంకులో ఎవరికో వచ్చిందట, నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేయించుకోమన్నారు, ఇవాళ రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ అని. అది ముందర పోలీసులకి మున్సిపల్ వాళ్ళకి వెళ్తుందట, వాళ్ళందరికంటే ముందర వచ్చి ఇక్కడ బ్లాక్ చేశారు. నాకు చాలా భయమేస్తుంది, ఇప్పుడు మేమందరం కూడా టెస్టులు చేయించుకోవాలట అంటూ ఒకటే ఏడుపు. రేవతి తులసికి ధైర్యం చెబుతూ ఉంటే భవానీ ఫోన్ వచ్చింది రేవతికి. మళ్ళీ మాట్లాడతానని తులసి ఫోన్ పెట్టేసి భవానీ ఫోన్ ఎత్తి మాట్లాడింది రేవతి. ఆ ఫోన్ మాట్లాడిన దగ్గర నుంచి రేవతి బిగుసుకుపోయింది. రేవతిని అలా చూసి పరశురాం, ఏమైంది అలా అయిపోయావు అని అడిగాడు. నాకు చాలా భయమేస్తుందండి, ఇప్పుడే భవానీ చెప్పింది, గత 15 రోజుల నుంచి వాళ్ళకి దగ్గర తిరిగిన వాళ్ళందరూ టెస్టులు చేయించుకోవాలట కదా, నేను తనతో వారం క్రితమే సూపర్ మార్కెట్కి వెళ్ళాను. భవానీ భర్త ఫార్మా కంపెనీలో చేస్తారు కదా, ఆయన భవానీని చెడామడ తిట్టారట, గుమ్మం కదిలితే కాలు విరగ్గొడతా అంటూ. పేపర్ కూడా బంద్ చేయించారట. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్నీ ఒక అరగంట ఉప్పు నీళ్ళలో పెడితే కానీ వాడవద్దని ఇంకా ఏవో చెప్తుంది. నాకు చాలా భయంగా ఉంది అంటూ బిత్తర చూపులు చూడసాగింది. పార్వతీశం చాలాసేపు నచ్చెప్పి మంచినీళ్లు తాగించారు. మర్నాడు పొద్దునే సీతాలు ఫోన్ చేసి, అమ్మా, నేను ఇప్పుడిప్పుడే పనికిరాను, మా ఆయన గుమ్మం దాటితే సంపేతనన్నారు, ఏమనుకోకండమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది. అంతకు ముందు రోజే కిరణ్మయి ఇంకా ప్రసన్న గారు సీతాల్ని మానిపించేసుకున్నారు. అంజలి కూడా రేవతికి ఫోన్ చేసి సీతాలు రానన్న విషయం చెప్పి వాపోయింది. మరొక 2 రోజులకి తులసి వాళ్ళింట్లో అందరికీ కరోనా వచ్చింది. అత్తగారిని ఐసీయూలో పెట్టారని కబురు తెలిసింది. మర్నాడే ఆవిడ కాలం చేశారు. బాడీ కూడా ఇవ్వలేదు అనగానే అపార్ట్మెంట్ మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. మొత్తం అపార్ట్మెంటు శ్మశాన నిశ్శబ్దం లాగా అయిపోయింది. ఎవరికి వారు బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయారు. అంజలి భర్తకి బిజినెస్ లేక డబ్బు ఇబ్బంది మొదలైంది. రేవతి భర్తకి సగం జీతమే ఇస్తున్నారు. కిరణ్మయికి ఇంకా తన భర్తకు కూడా సగం జీతమే. భవానికి ఇంట్లో పనితో సతమతమవుతూ ఉంటే భర్త పిల్లలు సహాయం చేస్తున్నారు. రేవతి రోజు రోజుకి భయంతో చాలా చిక్కిపోయింది. తులసికి కూడా ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రసన్న గారు ఎప్పటికప్పుడు తులసికి ఫోన్ చేస్తూ మానసికంగా ధైర్యం చెబుతున్నారు. కిరణ్మయి తులసికి ఫోన్ చేసి, ఆంటీ,
మీరు భయపడవద్దు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చెప్పండి అంటూ చిన్న చిన్న సలహాలు చేస్తుంది. ఇంట్లో ఎవరికి ఒక తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా రేవతి చాలా గాబరపడిపోతుంది. పరశురాం ల్యాప్టాప్ పట్టుకుని ఆఫీస్ పనితో కూర్చుంటే భర్త ఫోన్లో కూతురు, తన ఫోన్లో కొడుకు ఆన్లైన్ క్లాసుల్లో బిజీ అయిపోయారు. రేవతికి పనమ్మాయి లేక క్షణం తీరిక లేదు. దాదాపు 4 స్నేహితుల పరిస్థితి అదే. అలా 2 మాసాలు గడిచిపోయాయి. రేవతికి అత్తగారికి మంచి దగ్గరతనం ఏర్పడింది. అప్పుడప్పుడు రేవతికి బంధువుల్లో వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, కరోనాతో అంటూ ఫోన్స్ వస్తున్నప్పుడల్లా రేవతి పరిస్థితి వర్ణనాతీతం. వాళ్ళ స్నేహితుల ఇళ్లలో కూడా ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారని వినటం వల్ల పిల్లలు కూడా బాగా భయపడిపోయారు. అందరికీ ఆ పెద్ద ఆవిడ ధైర్యం చెబుతూ కోడల్ని అలా చూస్తూ మాత్రం తట్టుకోలేకపోయారు. ఒకరోజు కొడుకుని పిలిచి, ఒరే, రేవతిని చూస్తుంటే భయమేస్తుందిరా. వంటింట్లో వంట చేస్తూ కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. ఏదన్నా చెయ్యి అన్నారు. పరశురాం కూడా, నాకు తెలుసమ్మా, రాత్రిళ్ళు నిద్రలో ఉలిక్కి పళ్ళేస్తుంది, సరిగ్గా నిద్రపోవట్లేదు అన్నాడు. ఆ మాటలు విన్న పిల్లలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి మర్నాడు నుంచి అది అమలు చేయాలని నిశ్చయించుకున్నారు. రేవతి, భోజనాలు వడ్డించేశాను, తొందరగా రండి అనగానే పిల్లలిద్దరూ, భర్త, అత్తగారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేశారు. భోజనం చేస్తూ కొడుకు సాత్విక్, అమ్మా, ఇవాళ నుంచి మాకు కొత్త వర్క్ మొదలైంది. ఇంట్లో పాత బట్టలు, పొట్టయిపోయిన బట్టలు అవి ఉంటాయి కదా, వాటితో మనకి ఉపయోగకరమైనవి వారానికి ఒకటి చేసి చూపించాలన్నారు. ఉదాహరణకి పాత జీన్స్ ప్యాంట్స్, టవల్స్తో డోర్ మ్యాట్స్, చేతి సంచీలు, ఫ్రిడ్జ్ కవర్స్ అలాంటివి అన్నమాట. యూట్యూబ్లో చూపిస్తారట ఎలా చేయాలో అన్నాడు. ఉన్న పనితోనే సతమతం అయిపోతుంటే ఇంకో కొత్త పన అంది రేవతి విసుక్కుంటూ. అమ్మా, నేను సహాయం చేస్తా, ఒకవేళ ఇవి బాగుంటే మనం వీటిని ఆన్లైన్లో అమ్మవచ్చమ్మా అంది కూతురు సౌమ్య. చూద్దాంలే, నువ్వంటావు కానీ ఒక్క పని సాయం రావు అంది రేవతి. లేదమ్మా, తప్పకుండా చేస్తా అని తండ్రి కేసు చూసింది అమ్మని కన్విన్స్ చెయ్యన్నట్టుగా. చేస్తానంటుంది కదా, ముగ్గురు కలిసి చెయ్యండి. అమ్మా, నువ్వు కూడా 24 గంటలు ఆ టీవీ కాకుండా కొంచెం వీళ్ళకి కూరలవి తరిగి పెడుతూ, ఇవిగో ఆ చేసే వాటికి నువ్వు కూడా సలహాలు ఇస్తుంటే బాగుంటుంది కదా. ఆ దిక్కుమాలిన టీవీలో ఏముంది, ఎప్పుడు ఆ ఏడుపు కొట్టు సీరియల్స్, హత్యలు, విలన్లు వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేయటం, కరోనా న్యూస్ చూసి ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప ఒరిగేది ఏమీ లేదు అన్నారు పరశురాము. అలాగేరా, కానీ నా సలహాలు నచ్చుతాయో లేదో అన్నారు ఆవిడ. నచ్చటానికి ఏముంది బామ్మ, పక్కన కూర్చొని మాకు హెల్ప్ చేయి చాలు అంది సౌమ్య. అలా మర్నాటి నుంచి వాళ్ళ ప్లాన్ అమలు చేయటం మొదలు పెడదామనుకున్నారు. కానీ అమ్మ, ఒక కండిషన్, ఈ విషయం అప్పుడే మీ ఫ్రెండ్స్ ఎవరికి తెలియకూడదు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అంది. నా మొహం, వాళ్ళతో మాట్లాడడానికి టైం ఎక్కడ వచ్చింది, ఒకవేళ మాట్లాడదామని ఫోన్ చేసినా పనిలో ఉన్నానేం, తర్వాత మాట్లాడదాం అని పెట్టేస్తున్నారు, కానీ ఎవరికి అసలు టైం సరిపోవట్లేదు అంది. సరే అయితే, ఇవాళ నా క్లాస్ 4 గంటలకు అయిపోతుంది, ముందర చింటుగాడి పాత బట్టలు పనికి రానివి తీద్దాం అని సాయంత్రం 4 గంటలకల్లా తల్లిని పిలిచి చింటు బట్టలన్నీ తీయించింది. ఒక 5-6 జతల దాకా బయటపడ్డాయి. ఆ పనయ్యేటప్పటికి రాత్రి 7 దాటింది. చూడు, టైం ఎంతయిందో, ఇప్పుడు నాకు వంట చేసే ఓపిక లేదు అంది రేవతి. తల్లిని, అమ్మా, ఈ పూటకి నువ్వు చేస్తావా అని అడిగాడు పరశురాము. నేను చేస్తే నచ్చుతుందంటే అలానే చేస్తా అన్నాడు. ఎలా ఉన్నా తింటాం బామా అన్నాడు చింటూ. అలా మొదటి రోజు వీడియోలు చూస్తూ రకరకాల విషయాలు నేర్చుకుంది రేవతి. తర్వాత రోజు నుంచి పిల్లలిద్దరూ తమ పనులు తాము చేసుకోవటం మొదలుపెట్టారు. పరశురాం కూడా ఉదయాన్నే లేచి రేవతికి చిన్న చిన్న పనులు సహాయం చేయటం మొదలుపెట్టాడు. అత్తగారు ఒక పూట వంట బాత్ తీసుకోవటంతో రేవతికి సమయం చిక్కటంతో తను చూసినవి ప్రయోగం చేయటం మొదలుపెట్టింది. 1-2 పోయినప్పటికీ అత్తగారు ఇచ్చిన చిన్న చిన్న టిప్స్తో సాధించింది. అలా ఇంటికి కావలసిన డోర్ మ్యాట్స్, చిన్న చిన్న బ్యాగ్స్, కుషన్ కవర్స్ మీద చేత్తో ఎంబ్రాయిడరీ, గడపలకి తోరణాలు, బాల్కాన్లో కుండీలకి పెయింట్స్ డిజైన్స్ ఇలాంటివన్నీ చేయటం మొదలుపెట్టింది. పిల్లలిద్దరూ వాటిని ఎప్పటికెప్పుడు ఫొటోస్ తీసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టసాగారు.
అవి చూసి కొంతమందికి నచ్చి చాలా బాగున్నాయి, మీ మదర్ ఇవి అమ్ముతారా అని అడగటం మొదలుపెట్టారు. ఇదేదో బాగుంది. పిల్లలు మళ్ళీ భోజనాలప్పుడు డిస్కస్ చేసి కావలసిన వస్తువులన్నీ ఆన్లైన్లో తెప్పించి రేవతి నేను చెయ్యలేని మొర్రో అన్నా వినకుండా ఒకటి రెండు వస్తువులు చేయించి తండ్రిని అడిగారు అమ్ముదామని. పరశురాం కొన్ని వస్తువుల ఖర్చు, కొరియర్ ఛార్జెస్ అవి చూసి రేవత్ తయారు చేసిన వస్తువుల ధర కట్టి పిల్లల చేత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అమ్మించారు. హ్యాండ్ మేడ్, మీ అతి స్నేహితులకి ఇచ్చే ప్రియమైన కానుక అంటూ చిన్న ట్యాగ్ లైన్ పెట్టి మరీ అమ్మించారు. లాభం చాలా తక్కువ అయినా ఆ డబ్బు రాగానే తీసి రేవతికి ఇచ్చారు పరశురాం. అది చూడగానే రేవతి సంతోషం పట్టలేక పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుని ముద్దులాడి వాళ్ళ చేతిలో ఆ డబ్బు పెట్టబోయింది. అత్తగారు వారించారు. అదేం వద్దు రేవతి, ఇది నీ కష్టం. ఇక నువ్వు ముందు చెయ్యబోయే వ్యాపారానికి ఇది పెట్టుబడి. ఒక్క పైసా అందులోంచి ఖర్చు చేయటానికి వీల్లేదు అన్నారు. పిల్లలిద్దరూ ముఖం మార్చుకున్నారు. అప్పుడు ఆవిడ పిల్లలిద్దరి దగ్గర కూర్చొని విడమర్చి చెప్పారు. వాళ్ళు అయితే ఓకే బామా అంటూ తెగ సంతోషపడిపోయారు. అలా మొదలైన రేవతి వ్యాపారం 3 నెలల్లో ఖర్చులన్నీ పోను 19,000 లాభం సంపాదించింది. అసలు ఒక్కళ్ళతో మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి, తనేదో చాలా కష్టపడిపోతుంది అన్న ఆలోచనలో నుంచి బయటపడింది. ఇల్లు అంతా నీట్గా ఉంచే బాధ్యత పరశురాం తీసుకున్నాడు. అత్త కోడలు కలిసి రకరకాల వస్తువులు తయారు చేసి అమ్మటం మొదలుపెట్టారు. మొదటి నుంచి ఇద్దరికి కొంచెం స్నేహభావం ఉండటంతో అది ఇప్పుడు మరీ కొంచెం ఎక్కువైంది. ఆవిడ కూడా ఇది వరకట్లా కూతురు ఫోన్ చేస్తే ఎక్కువసేపు మాట్లాడట్లేదు. ఒకరోజు పెద్ద కొరియర్ వచ్చింది. పరశురాం అది తీసుకుని భార్య చేతిలో పెట్టాడు. ఇప్పి చూస్తే ల్యాప్టాప్. రేవతి ఆశ్చర్యంగా, నాకెందుకిది, పిల్లలకి అవసరం కానీ, అయినా ఇప్పుడు మీకొస్తున్న సగం జీతంలో ఇది అవసరమా అని అడిగింది. ఇది వరకు అది కొనమని ఇది కొనమని అడిగి విసిగించేది. ఇప్పుడు ఎంత మారిందో అని భార్యలో వచ్చిన మార్పుకు సంతోషిస్తూ, ఇది ముందర నీకు అవసరం, ఇక నుంచి నువ్వు చేసిన వస్తువులు డైరెక్ట్గా నువ్వే అమ్మాలి ఆన్లైన్లో, నేను పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తాం, ఇది నేర్చుకొని నువ్వే చేయాలి అన్నాడు. పిల్లలు కూడా అవునమ్మా, ఇప్పటికే మా ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతుంటే మేము మా అమ్మకు సొంత బిజినెస్ ఉంది, ఆర్కే హోమ్మేడ్ ప్రాజెక్ట్స్ అండ్ గిఫ్ట్స్ అని చెప్తున్నాం అన్నారు. ఏమిటి, నామకరణం కూడా చేసేసారా? ఇంతకీ ఆర్కే అంటే ఏంటి అని అడిగింది రేవతి. ఆర్కే అంటే రేవతి .కే అంటే బామె పేరు కామేశ్వరి అన్నారు. అత్త కోడలిద్దరూ తెగ మురిసిపోయారు. కామేశ్వరి అయితే ఏమిటోనే, ఇప్పుడు మీరు అనేదాకా నాకంటూ ఒక పేరుందనే జ్ఞాపకమే లేదు. ఎప్పుడు ఆయన భార్య వీళ్ళమ్మ అంటూ పెళ్లి కాకముందరేమో ఫలానా వాళ్ళ అమ్మాయి అంటమే అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. అలా మధ్యలో స్నేహితురాళ్లతో ఒక అర నిమిషం మాట్లాడిన క్షేమ సమాచారాలు తెలుసుకుని ఫోన్ పెట్టేస్తుంది రేవతి. మిగతా ముగ్గురికి కూడా ఇంట్లో పనులతో తీరిక లేక వాళ్ళు ఫోన్స్ తగ్గించారు. ఇంతలో ఒకరోజు చేదు వార్తతో ఫోన్ చేసింది అంజలి. రేవతి నాన్న కరోనాతో పోయారే, అంత లాక్డౌన్, ఆఖరి చూపుకి వెళ్ళటానికి కూడా లేదు. అమ్మ తమ్ముణ్ణి కూడా చూడనివ్వట్లేదట, ఆఖరికి బాడిని కూడా ఇవ్వట్లేదట అంటూ ఏడుస్తూ ఫోన్ చేసింది. తన్ని ఊరుకోబెట్టడం రేవతికి అసాధ్యమైంది. అంజలి అంటే వాళ్ళ నాన్నగారికి వల్ల మాలిన ప్రేమ. వాళ్ళ వంశంలో 2 తరాల తర్వాత ఆడపిల్ల పుట్టిందని చాలా గారం. అంజలి పుట్టాక ఆయనకి ఆర్థికంగా కలిసొచ్చిందని గట్టి నమ్మకం. కూతురి కోసం ఏమైనా చేయడానికి సిద్ధం. అంజలికి కూడా తండ్రే ప్రపంచంగా పెరిగింది, అందుకని బాధ తట్టుకోలేకపోతుంది. రేవతి భర్తతో ఒకసారి వెళ్ళి పలకరిస్తాను, దాని బాధ చూడలేకపోతున్నాను అంది. అత్తగారు బతిమలారారు. వద్దమ్మా, రోజులు అస్సలు బాగలేవు, ఎవరు కావాలని అంటించుకోకపోయినా ఎవరి ద్వారా ఏం వస్తుందో తెలియదు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. నువ్వు ఇప్పుడిప్పుడే నీ డిప్రెషన్ నుంచి కోలుకున్నావు, మళ్ళీ మొదటికి రావద్దు అని బతిమలాడారు. పరశురాం కూడా అవును రేవతి, అమ్మ పెద్దది, ఇది ఎక్కువగా పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది, రేపేదన్నా అయితే నువ్వు తట్టుకోగలవా ఆలోచించు అని చెప్పి వదిలేశారు. అమ్మో, అత్తయ్యకి ఏదన్నా అయితే అన్న ఆలోచనకి రేవతికి వెన్నులో వణుకు పుట్టింది. మిగతా స్నేహితులిద్దరికి ఫోన్ చేసి అంజలితో రోజుకొకళ్ళు ఫోన్లో టచ్లో ఉండాలి, తనకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పింది.
భవానీ, తులసి ఇద్దరూ అలాగే అన్నారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్యాభర్తలిద్దరికీ బయట పని లేకపోవడంతో డబ్బులు సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ప్రసన్న గారు కిరణ్మయి కూడబలుక్కొని వారానికి ఒకసారి అపార్ట్మెంట్లో వాళ్ళకు కావలసిన సామాన్లు, కూరగాయలు వగైరా అన్ని వాచ్మెన్ ఫ్యామిలీ తెచ్చి ఇచ్చేటట్టు వాళ్ళకి ఫ్లాట్కి 50 రూపాయలు చప్పున వారం వారం ఇచ్చేటట్టు అరేంజ్ చేశారు. దాంతో వాచ్మెన్కి కూడా వారానికి ఎంత కాదన్నా 800 దాకా సంపాదించుకుంటున్నాడు. ఇదేదో బాగుంది, ప్రతి ఇంట్లో వాళ్ళు బయటికెళ్ళి తెచ్చుకునే బదులు అందరికి కలిపి ఒకడే తెస్తే మరీ మంచిది అంటూ మరికొందరు ఈ విషయంలో కలిశారు. ఇదిలా సాగుతుండగా తులసి ఫ్యామిలీ కరోనాతో బాధపడుతున్నప్పుడు కిరణ్మయి ఇంకా ఆమె భర్త నితిన్ చాలా సహాయం చేశారు తులసి ఫ్యామిలీకి. అందరూ తలుపులేసుకుని భయంతో బిగుసుకుపోతే నితిన్ ఆన్లైన్లో మందులు అవి తెప్పించాడు. తులసి కొడుకు డబ్బులివ్వకపోతే మీ ఇబ్బందులన్నీ తీరాకే ఇవ్వండి అని చెప్పాడు. ప్రసన్న గారు ఒక పూట, కిరణ్మయి ఒక పూట భోజనం పంపించేవారు. భవానీ కూడా భర్త రాజేష్కి తెలియకుండా చిన్న చిన్న సహాయాలు చేసింది. దీని మూలంగా తులసికి మనసులో పశ్చాత్తాపం మొదలైంది. ఇంత మంచి వాళ్ళ గురించా ఇన్నాళ్ళు అందరితో పిచ్చి మాటలు మాట్లాడింది అనుకుంటూ లోపల గిల్టీతో కుమిలిపోసాగింది. ఇది గమనించిన భవానీ ఒకరోజు రేవతికి ఫోన్ చేసి బాధపడింది. తులసిని చూస్తుంటే భయమేస్తుంది. నిన్న గుమ్మంలో ముగ్గు పెడుతుంటే చూశాను, బాగా చిక్కిపోయింది, జుట్టు కూడా బాగా ఊడిపోయింది. తర్వాత ఫోన్ చేసి మాట్లాడితే కిరణ్మయి ఇంకా ప్రసన్న గారు చేసిన సహాయం గురించి చెప్పి చాలా గిల్టీగా ఉందే. అది కాక ఈ కరోనా వచ్చి తగ్గాక ఇంకా కొత్త జబ్బులేవో వస్తాయంటున్నారు అంటూ ఏడ్చేసింది అంది భవానీ. అయ్యో అవునా, సర్లేనే, మాట్లాడతానులే దాంతో అని ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక తులసికి ఫోన్ చేసి చాలాసేపు ధైర్యం చెప్పింది రేవతి. తర్వాత రేవతి అత్తగారు తులసి గురించి చాలా వివరాలు అడిగారు రేవతిని. తులసికి మనం తయారు చేస్తున్న వస్తువుల ఫోటోలు, మన వెబ్సైట్ అడ్రస్ అది పంపించు, వివరాలు ఎక్కువ చెప్పకు, ఒకవేళ అవన్నీ చూశాక తను ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఇవ్వునే, మాట్లాడతాం అన్నారు కామేశ్వరి గారు. రేవతి అత్తగారు చెప్పినట్టు చేసింది. ఆవిడ అన్నట్టుగానే తులసి ఫోన్ చేసింది. రేవతి ఫోన్ తీసుకెళ్లి అత్తగారికిచ్చింది. అత్తయ్య, తులసి లైన్లో ఉంది అంటూ అత్తగారికి ఫోన్ ఇచ్చింది. కామేశ్వరి గారు ఫోన్ ఎత్తి, హా అమ్మ తులసి, ఎలా ఉన్నావు అని అడిగారు. ఆంటీ మీరా, నేను బాగానే ఉన్నానండి. రేవతి లేదా, నేను తర్వాత చేస్తాలేండి అని పెట్టేయబోతుంటే కామేశ్వరి గారు, ఉండమ్మా, పిల్లల ఆన్లైన్ క్లాస్లో ఇవాళ పేరెంట్స్ని కూడా రమ్మన్నారట, అందుకని ఇప్పుడే పిల్లల రూమ్లోకి వెళ్ళింది, ఏమన్నా చెప్పాలా అని అడిగారు. అబ్బే ఏం లేదండి, ఇందాక తను ఏవో ఫొటోస్ పంపించింది, చూడ్డానికి చాలా బాగున్నాయి, ఆన్లైన్లో ఏమన్నా కొత్తగా షాపింగ్ చేసిందా అని అడుగుదామని చేశాను అంది. లేదమ్మా, అవన్నీ మేము చేసినవే అన్నారు కామేశ్వరి. ఆశ్చర్యపోవటం తులసి వంతైంది. తులసి చాలా ప్రశ్నలు వేసింది. అన్నిటికీ ఓపిక సమాధానం చెప్పారు కామేశ్వరి గారు. నాకొక్క మాట కూడా చెప్పలేదా ఆంటీ అంది నిష్ఠూరంగా. ఎక్కడమ్మా నీ కష్టాలు నువ్వున్నావు, అలాంటి సమయంలో చెప్పటం బాగుండదని మా వాడు వద్దన్నాడు, అంతేకాని చెప్పకూడదని కాదు. అయినా నీకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు. అప్పటిదాకా ఎవరింట్లో వాళ్ళు పదిలంగా ఉంటే అదే 10,000. రోజు కాసేపు స్నేహితులతో కబుర్లు చెప్పుకొని సేదా తీరేం. మా రేవతి ఇంకా నీలాంటి వాళ్ళకి కరోనా పెద్ద దెబ్బే. రేవతి కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వింటూ మానసికంగా చాలా కృంగిపోయింది. పిల్లలు వాళ్ళమ్మని చూసి బెంగ పెట్టేసుకున్నారు. వాళ్ళే ఆలోచించి ఈ ఐడియా నా దగ్గర, మా అబ్బాయి దగ్గర చెప్తే చేసి చూద్దాం, ఇందులో వచ్చే నష్టమేం లేదు కదా అని మొదలెట్టాం. ఇప్పుడు రేవతికి చేతి నిండా పని, సంపాదన కూడా పర్వాలేదు, కానీ అంత బిజీలోనూ మీ అందరి గురించి ఆలోచించి అప్పుడప్పుడు బాధపడుతుందమ్మా, కలవలేకపోతున్నానని. ఇంతకీ ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందా అని మళ్ళీ అడిగారు. హా పర్వాలేదా ఆంటీ, కానీ కొంచెం భయంగానే ఉంది, కరోనా వచ్చిపోయాక ఏవో కొత్త జబ్బులొస్తాయట అంది బెంగగా. ఎప్పుడో ఏవి వస్తాయని లేని వాటి గురించి ఆలోచించి ఇప్పటి నుంచి ఆరోగ్యం ఎందుకం పాడు చేసుకోవటం, అయిందేదో అయింది, నువ్వు కూడా ఏదో ఒకటి వ్యాపకాలు కల్పించుకోరాదు అన్నారు కామేశ్వరి. నా వల్లేమవుతుందండి, నాకు వంట తప్ప ఏమీ రాదు,
అయినా నాకు అంత టైం కూడా లేదు. అందులో ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారా ఏం? ఎప్పుడు చూసినా నాకు ఆ వంటిల్లే సరిపోతుంది. పనమ్మాయి కూడా లేదు అంది తులసి. అదేంటమ్మా అలా అంటావు? ఇది వరకు రోజు గంటలు గంటలు మాట్లాడుకునేవారు. మీరు నలుగురు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, పనులు పంచుకోండి. అప్పుడు నీకు టైం దొరుకుతుంది. ఇదిగో మీ ఫ్రెండ్ వచ్చింది మాట్లాడు అంటూ రేవతికి తులసిని ఒప్పించమన్నట్లు సైగ చేసి ఆడు ఫోన్ రేవతికి ఇచ్చారు. రేవతి తులసితో దాదాపు 40 నిమిషాలు మాట్లాడింది. అదేంటే చేతిలో అంత విద్య ఉండి అలానేస్తావు, చూడు ఆలోచించు అని ఫోన్ పెట్టేసింది. అత్తగారు అదేంటమ్మా అంత భయమైతే ఎలాగ తులసికి? సర్లే అట్నుంచి నరుక్కొద్దామన్నారు. తర్వాత అత్తగారు చెప్పినట్టే తులసికి పంపించిన ఫోటేస్ అంజలికి, భవానికి, ప్రసన్న గారికి, రుక్మిణికి పంపించింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేశారు. అందరికీ తను చేస్తున్న బిజినెస్ చెప్పింది. అలాగే అంజలికి, భవానికి తోచిన సలహా ఇచ్చి, మీరు కూడా ఇలా ఏదైనా చేస్తే మన ఫ్రెండ్షిప్ ఇంకా బాగుంటుందే, అంటే లేకపోతే బాగోదని కాదు, అదొక సంతోషం అంది రేవతి. తులసి గురించి కామేశ్వరి గారు ప్రసన్న గారితో ఇంకా కిరణ్మయితో మాట్లాడారు. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. ఒకరోజు కిరణ్మయి తులసికి ఫోన్ చేసి, ఆంటీ నాకు చిన్న హెల్ప్ కావాలి, చాలా రోజుల నుంచి అడుగుదామనుకుంటున్నాం, మీరేమన్నా అనుకుంటున్నారేమో అని ఫీల్ అవుతున్నాంది. అడుగు కిరణ్, నా వల్ల ఏదైతే నేను తప్పకుండా చేస్తాను అంది. ఏం లేదా ఆంటీ, ఇప్పుడు మా ఇద్దరికి వర్క్ ఫ్రం హోమ్ కదా, ఇదివరకు ఆఫీస్ ఉండేది కాబట్టి అన్ని పద్ధతిగా టైం ప్రకారం జరిగిపోయేవి. ఇప్పుడు రోజుకి దాదాపు 14 గంటలు పనిచేస్తున్నాము. ఒక పక్క పిల్లాడు, ఇంకో పక్క బయట నుంచి కూరగాయలు అవి తెప్పించుకుందామంటే అవి కడిగి ఆరేసి వండుకోవడానికి టైం ఉండట్లేదు. 4 రోజుల నుంచి అమ్మ పంపిన కూరగాయలు, పెరుగు, ముద్దపప్పు వేసుకొని తింటున్నాము. రోజు అలా తినలేం కదా. మీకు మా ఇద్దరికి టిఫిన్, లంచ్ ఇంకా డిన్నర్ పంపించడానికి కుదురుతుందా? మీరేం వండుకుంటే అవే. ఇంకొక విషయం, ఫ్రీగా వద్దు, డబ్బులు తీసుకోవాలి. అలా అడిగానని ఏమీ అనుకోవద్దు. బెంగళూరులో అపార్ట్మెంట్స్లో చాలా మంది ఇలానే చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. అలా మీకు ఏమన్నా కుదురుతుందేమో అని అడిగాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే సారీ అంది కిరణ్మయి. తులసి మొహమాట పడుతూ, అబ్బే డబ్బు వద్దమ్మా అంది. అదేంటా ఆంటీ, ఒక్కరోజైతే పర్వాలేదు, రోజు అంటే నాకు కూడా కొంచెం గిల్టీగా ఉంటుంది. అది కాక నితిన్ ఒప్పుకోడు అంది. సరేలే అమ్మా, రేపటి నుంచి పంపించినా అంది తులసి. ఎంత ఇవ్వమంటారా ఆంటీ అంది కిరణ్మయి. తులసి మొహమాట పడిపోతూ, నీకు తోచిందివ్వు, బెంగళూరులో ఇచ్చేదాన్ని అన్నావుగా, దాన్ని బట్టి నువ్వే ఆలోచించి ఎంతో కొంత ఇవ్వు, పర్వాలేదు అంది. అయితే ఓకే ఆంటీ, మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ముంబైలో మా కజిన్ ఉంటుంది, తను కూడా ఇలాగే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి తెలుగువారి భోజనం అంటూ సప్లై చేస్తూ ఉంటుంది. వాళ్ళకి బోలెడు డబ్బు ఉంది కానీ ఏదో వ్యాపకం అని మొదలెట్టారు. అది కాస్త వాళ్ళ బిజినెస్ అయిపోయింది అంది. 2 రోజులు చక్కగా పంపించింది. కిరణ్మయి ఏ పూటకా పూట మెసేజ్ పెట్టేది. ఆంటీ మీ వంట అద్భుతం, అమృతంలా ఉంది, మా అమ్మలా చేశారంటూ. ఆ మాటలకి తెగ పొంగిపోయింది తులసి. ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాం, మీరెవ్వరు ఒక్కసారి కూడా ఇలా చెప్పలేదు అంటే ఇంట్లో వాళ్ళని కసురుకుంది. వాళ్ళకి రేవతి ముందరే చెప్పి ఉంచటంతో, పోనీలే అమ్మా, వాళ్ళకి నీ వంట అంత బాగా నచ్చింది, చక్కగా నీ పాకెట్ మనీతో మాకేం కొని పెడతావు అంటూ ఆట పండించారు. పాకెట్ మనీ ఏంటి, మళ్ళీ ఇవే డబ్బులతో సరుకులు అవి తెచ్చి వంట చేయాలి అంది. ఇప్పుడు కొడుకు పక్కన కూర్చొని అన్ని లెక్కలు వేసి, అమ్మ నీకు ఇంత మిగులుతుంది, అది ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకోకుండా పక్కకి పెడితే లాభం తెలుస్తుంది అన్నాడు. అవును రోయ్, ఇదేదో బాగానే ఉంది అంటూ సంతోషపడిపోయింది. భర్త మాత్రం ఆరోగ్యం జాగ్రత్త, పొగుడుతున్నారు కదా అని అతికిపోవద్దు అన్నాడు. మీకు కుళ్ళు అని మూతి విరిచింది తులసి. ఆయన నీకు సంతోషం వచ్చినా తట్టుకోలేవు, కోపం వచ్చినా తట్టుకోలేవు అంటూ కూతురికి, నువ్వు కూడా అమ్మకి సహాయం చెయ్యి, అంతంతసేపు ఒక్కతే చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అని హెచ్చరించాడు. అలాగే నాన్న అంది. ఇలా మరో 2 రోజులయ్యాక ప్రసన్న గారు ఫోన్ చేశారు తులసికి. ఏంటి తులసి, కిరణ్మయి చెప్పింది నువ్వు తనకి వంట చేసి పంపిస్తున్నావని, చాలా బాగున్నాయట,
తను చెప్తుంటే నాకు నోట్లో నీళ్లూరిపోతున్నాయి. తనొక్కదానికేనా నాకెప్పుడు పంపించవా అని హాస్యమాడారు. అయ్యో అలా ఏం లేదు. ఇవాళ మధ్యాహ్నం లంచ్ పంపిస్తాను టేస్ట్ చూడండి అంది. ఊరికే అన్నాను నిన్ను ఆట పట్టిద్దామని. ఏం లేదు. నేను నీకొక ఆఫర్ ఇస్తున్నాను. నీకు పర్వాలేదంటే మాట్లాడతా అన్నారు. చెప్పండి అంది తులసి. నీకు తెలియంది ఏముంది? నేను రకరకాల ఎన్‌జీఓలో పనిచేస్తాను. మనకి ఒక 3 కిలోమీటర్ల దగ్గరలో ఒక వృద్ధాశ్రమం ఉంది. అందులో ఒక వంటావిడ వచ్చి 2 పూటలు వంట చేసి వెళ్ళేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా! పాపం ఆ పెద్దవాళ్ళే తలో పూట వంట చేసుకున్నారు. ఒక్కొక్కప్పుడు కూర మాడిపోతూ, మరొక్కప్పుడు అన్నంలో నీళ్ళెక్కువయి అలాగే కానిస్తున్నారు. అందులో చాలామంది టైంకి తిని మందులేసుకోవాలి. అది కుదరట్లేదు. నువ్వు వాళ్ళకి వంట చేసి పంపించగలవా? అందరూ కలిసి సుమారు ఒక 12 మంది ఉంటారు. ఆ ఆశ్రమం వాళ్ళే ఆటో పంపిస్తారు. నువ్వు జస్ట్ చేసి ఇవ్వటమే. ఇప్పుడు కిరణ్మయి ఎంతిస్తుందో అంతే తీసుకో అన్నారు. 12 మంది కంటే అంత పెద్ద గిన్నెలు ఇవి కష్టమండి అన్న సీను తులసి. ఒక పని చెయ్యి, ఆన్లైన్లో కొన్ని వస్తువులు తెప్పించుకో. దాని పెట్టుబడి నేను పెడతా. నీకు డబ్బులొచ్చాక నాకు తిరిగిద్దువు గాని ఇది పెద్దవాళ్ళకి నువ్వు చేస్తున్న ఒక సేవ అనుకో అని బతిమలాడారు. ఒకసారి ఇంట్లో వాళ్ళని కనుక్కొని చెప్తానండి అని ఫోన్ పెట్టేసింది. తులసికి చేసే ముందే తులసి భర్తకి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడారు ప్రసన్నగారు. ఆ విషయం తెలిసిన తులసి వెళ్ళి సరాసరి భర్తకు విషయం చెప్పి ఏమంటారు అని అడిగింది. అతను కొంచెం సేపు ఆలోచించి సరే అనేసేయ్, నేను కూడా రిటైర్ అయ్యి ఖాళీగా కూర్చున్నాను కదా, ఇద్దరం కలిసి చేద్దామన్నాడు. ఏంటి మీరు వంట చేస్తారా అంది ఆశ్చర్యంగా. ఎందుకమ్మా అంత ఆశ్చర్యపోతున్నావు? తప్పేముంది ఇందులో? 5 స్టార్ హోటల్స్లో మగవారే వంట చేస్తారు. మనం తినట్లా ఇది అంతే అన్నాడు కొడుకు. అది కాదురా, దీనికి కాబోయే వాళ్ళకి మనం ఈ బిజినెస్ చేస్తున్నామని తెలిస్తే బాగుండదు అంది. ఏం పర్వాలేదు, అది నేను చూసుకుంటాం. మీరు మొదలు పెట్టండి నాన్న, నేను కూడా హెల్ప్ చేస్తా అంది కూతురు. అలా మొదలైంది వాళ్ళ తులసి ఫుడ్స్. మెల్లిగా పచ్చళ్ళు పెట్టడం, పిండి వంటలు అన్ని పెట్టారు. కరోనా వల్ల చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వసాగారు. ఇల్లు సరిపోకపోవటంతో అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఖాళీ అవ్వటంతో దాన్ని అద్దెకు తీసుకుని పూర్తి బిజినెస్ అందులోకి మార్చారు తులసి, ఆమె భర్త. అనుకున్న దానికంటే ఎక్కువ లాభం సంపాదిస్తున్నారు. పిల్లలు అప్పుడు చెప్తారు, ఇదంతా రేవతి ఇంకా కామేశ్వరి బామ్మగారి ఐడియా అమ్మా అని. తులసి వెంటనే కామేశ్వరి గారితో రేవత్తో మాట్లాడి చాలా ఎమోషనల్ అయింది. చాలా థ్యాంక్స్, నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. నేను కూడా సంపాదించగలనని నమ్మకాన్ని కలిగించారు అంటూ. ఇక్కడ తులసి దారిలోకి వస్తున్నప్పుడే అక్కడ అంజలిని కూడా ఉత్సాహపరిచారు కామేశ్వరి ఇంకా రేవతి. నీకు మంచి వాయిస్ ఉందే, చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పిల్లలకి కథల్లాంటివి చెప్పు. రోజుకొక వీడియో పెట్టు. నీకు బోల్డ్ మంది చుట్టాలు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసి చూడమను. అలాగే నువ్వు బోల్డ్ బ్యూటీ టిప్స్ అవి ఇస్తూ ఉంటావు కదా, అవి కూడా 2 రోజులకు ఒకటి చెప్పున పెట్టు. నీకు వ్యాపకంతో పాటు డబ్బు కూడా వస్తుంది. అలాగే మీ ఆయన వ్యాపారానికి సంబంధించిన చిన్న చిన్న పోస్టులు కూడా పెట్టు అంటూ తన్ని కూడా ఎంకరేజ్ చేశారు. అంజలికి పెద్దగా డబ్బు అవసరం లేదు, కానీ నాన్న పోయిన దుఃఖంలోంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో భర్త వినోద్ ఎంకరేజ్ చేశాడు. అన్నట్టుగానే అంజలి కూడా కొత్త కొత్తవి నేర్చుకుంటూ అవన్నీ యూట్యూబ్లో పెడుతూ తన సోషల్ నెట్వర్క్ని పెంచుకుంటూ బిజీ అయిపోయింది. ఇక మిగిలింది భవానీ. భవానీ కూడా ఏదైనా చేయాలనుకుంది. కానీ ఇప్పటికే ఇంటడి చాకిరి, పైగా భర్త కోపిష్టి, ఏం చేయాలో అర్థం కాలేదు. రేవతి ఐడియా ఇచ్చింది. నీకు మిషన్ ఉంది కదా, మీ చిన్నపిల్ల ఎలాగూ ఫ్యాషన్ డిజైనర్ అవుతానని గొడవ చేస్తుంది కదా, దాని దగ్గర ఐడియాలు తీసుకుని ముందర నీకొచ్చిన జాకెట్లు అవి ఫ్యాషన్గా కుట్టడం మొదలుపెట్టు. నాది తులసిది, అంజలిది, కిరణ్మయిది తలొక జాకెట్ కుట్టి ఆన్లైన్లో పెట్టు. మీ పిల్లల్ని వాళ్ళ సోషల్ నెట్వర్క్లో పెట్టమను. మా వాళ్ళు అలాగే చేశారు. చూడు నీకు కూడా మంచి బిజినెస్ వస్తుంది అంది. కుదరదే, తను అగ్గి మీద గుగ్గిలమైపోతారు, అనవసరంగా గొడవలవుతాయంది. నువ్వు ముందర మా ముగ్గురి గురించి చెప్పు, కన్విన్స్ చెయ్యి. పని అందరూ కలిసి పంచుకొని చేయండి. తులసి చేయగలిగింది నువ్వు చేయలేవా అని కేకలేసింది. కామేశ్వర్ గారు ఫోన్ తీసుకుని లేదమ్మా చెయ్యాలి, ఎంతకాలమని అలా భయపడతావు,
మంచిగా చెప్పు వింటారు అని ధైర్యం చెప్పారు. ఆ రోజు రాత్రి భవాని భయపడుతున్న భర్తతో అందరి గురించి చెప్పి కామేశ్వర్ గారు చెప్పిన సలహా చెప్పింది. ఏ కలనున్నాడో వాళ్ళ గురించి నేను విన్నాను. నీ ఇష్టం. ఒక్కటే కండిషన్, ఇల్లు మాత్రం నీట్‌గా ఉండాలి అన్నాడు. పిల్లలు అమ్మ మా రూమ్ వాడుకో అన్నారు. అప్పటిదాకా బామ్మ, తాతయ్య వస్తే మాకు మా రూమ్ ఉండదు అని ఏడ్చిన వాళ్ళు తమ రూమ్ ఇస్తామనేటప్పటికీ భవానికి చాలా సంతోషమేసింది. అక్కడే ఉన్న అత్తయ్య గారు, అమ్మాయి నాకు కూడా హెమ్మింగ్ ఇంకా బటన్స్ అవి కుట్టడం వచ్చు. పని లేక ఖాళీగా కూర్చుంటే పిచ్చిగా ఉంది. నేను సహాయం చేస్తాను మొదలెట్టు అన్నారు. మామగారు కూడా ఆన్లైన్లో అన్ని నేను చూసి పెడతా అమ్మా. పిల్లలు ఇంటి పనిలో నీకెలాగూ సాయం చేస్తున్నారుగా అన్నారు. అలా భవానీ కూడా తనకంటూ ఒక వ్యాపకం కల్పించుకొని మెల్లగా పైకొస్తుంది. ఈలోగా కరోనా తగ్గుముఖం పట్టి వ్యాక్సిన్ రావటం, ఊరెళ్ళిన వాళ్ళు కొంతమంది తిరిగి రావటం మొదలైంది. అనుకోకుండా సీతాలు ఊరు నుంచొచ్చింది. వస్తూనే ప్రసన్న గారి కాళ్ళకు దండం పెట్టి, అమ్మా మీరిచ్చిన సలహా వల్ల నేను ఊరికెళ్ళటం మంచిదైంది. మా అత్త మాకు పొలం రాసిచ్చినారు. ఆళ్ళుంటున్న ఇల్లు పడగొట్టి కొంచెం పెద్దది చేసుకున్నాము. ఇప్పుడు మా పొలంలో మేము పని చేసుకుంటూ హాయిగా ఉన్నాం. ఏ బాదరబంది లేదు, ఉరుకులు పరుగులు లేవు. పిల్లల్ని కూడా ఆడనే గవర్నమెంట్ స్కూల్లో వేసినాం. పెద్ద పిల్లకి బాగా చదువుతుందని స్కాలర్షిప్ వచ్చింది. మా ఆయన కూడా అత్తమామ మీదున్న భయంతో తాగుడు మానేశాడు. ఇక మా పొలంలో కాసిన అట్టిపళ్ళు అంటూ ఒక డజన్ అరటిపళ్ళు ప్రసన్న చేతిలో పెట్టింది. ఆవిడ చాలా సంతోషంతో పాటు అందరి గురించి చెప్పారు. అయ్య బాబోయ్ అంత మారిపోయారా? అయితే అందర్నీ ఓ పాలి కలిసొస్తానండి అంటూ, అవును ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాం. మా పెద్దదాది పెళ్లి కుదిరింది. మా అన్న కొడుక్కే ఎత్తున్నాం. ఊర్లోనే పెళ్లి అందర్నీ పిలవాలనుకుంది కానీ ఈ దిక్కుమాలిన మారోగం వల్ల 50 మందినే పిలుచుకోవాలట కదండి. మీ అందరి దీవెనలు కావాలి అంది. అలాగే మా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయంటూ నా తరపున ఇవిగో 1116 దానికి అంటూ సీతాలి చేతులు డబ్బు పెట్టారు ప్రసన్నగారు. అది మొహమాట పడుతూనే ఎల్లొత్తానండి అంటూ అంజలి ఇంటికి వెళ్ళింది. అంజలికి కూడా అంతా చెప్పింది. అంజలి కూడా 1000 చేతిలో పెట్టింది. అట్నుంచి కిరణ్మయ్య ఇంటికి వెళ్ళింది. అంతా చెప్తే కిరణ్మయ్య సంతోషంతో 2000 చేతిలో పెట్టి ఒక మంచి చీర ఇచ్చింది. అట్నుంచి తులసి దగ్గరకొచ్చింది. తులసి, ఏమే నా దగ్గర ఎప్పుడు మానేశావు? అయినా నన్ను గుర్తుపెట్టుకొని కలవటానికొచ్చావు. సంతోషం అంటూ పిల్ల పెళ్లికి నా తరపున అంటూ 1000 చేతిలో పెట్టి తను చేసిన స్వీట్స్ అవి ఇచ్చింది. అట్నుంచి చివరిగా రేవతి దగ్గరకొచ్చి సంతోషంతో అంతా చెప్పి, అమ్మా ఇక్కడున్నంత కాలం మీ పాప బట్టలేసుకొని తిరిగారమ్మా మా పిల్లలు అంది. అయ్యో నేనెప్పుడు కొత్త బట్టలు ఇచ్చిందే లేదు. అయినా నువ్వు కూడా చక్కగా వృద్ధిలోకొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఉండు అంటూ లోపలికెళ్ళి కొత్త చీర, పసుపు కుంకుమ 1000 బొట్టు పెట్టి ఇచ్చి, చీర అది నీకు డబ్బులు పిల్ల పెళ్లికి నేను ఇస్తున్న కానుక అంది. సీతాలు సంతోషంతో వెళ్ళిపోయింది. కామేశ్వరి గారు భోజనాలప్పుడు మాట్లాడుతూ, పోనీలేమ్మా కొన్ని కరుణ లాంటి రోగాలు చెడ్డవైనా మీలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగించాయి. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కబుర్లకేమమ్మా రెక్కలొచ్చి ఎన్ని విధాలుగా అయినా వక్రీకరించబడతాయి. నలుగురు చక్కగా వృద్ధిలోకొస్తున్నారు. అంతా మా చింటూ ఇంకా సౌమ్య ఐడియా వల్ల అంటూ పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.